బాత్ పార్టీ శేషు ప్రపంచంలో ఉన్న 900 కోట్ల ప్రజలకి, మన భారతదేశంలో ఉన్న 130 కోట్ల ప్రజలకి, ప్రపంచ అరబ్ దేశాల్లో అన్ని దేశాల్లో ఉన్న ముస్లిం సోదరులకు, సోదరీమణులకు, అలాగే బాలబాలికి, అలాగే అమ్మాయిలకి, పసిపాపలకి అందరూ కూడా రేపు ఆ పవిత్రమైన రంజాన్ పండుగను అత్యంత అద్భుతంగా, మహోన్నతంగా, సంతోషంగా, ఆనందదాయంగా జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ మొత్తం ప్రపంచంలో 900 కోట్ల ప్రజలని, అలాగే 130 కోట్ల ప్రజల్ని మనసా వాచ అందరూ కూడా మన భూమండలంలో ఉన్న ఎన్నో జలపాతాలు, ఎన్నో మహానదులు కూడా ఉన్నాయి. ఇవన్నిటిది మహా ఉగ్రమైన మహాసౌధం ఇది. ఈ సౌధాన్ని ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వర్గధామంగా మలుచుకుంటారని ఆశిస్తూ బాత్ పార్టీ శేషు మీ అందరికీ కూడా అనంత కోటి నమస్కారాలు చేస్తూ పాదాభివందనాల్సిన నా విన్నపం ఏంటంటే, ఈ రోజున ఇరాన్ దేశం మన మహాభారతంలో ఉన్న భగవద్గీతని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అందులోని ఆ భగవద్గీతలో కృష్ణ భగవానుడు అంటాడు, యుద్ధంలో జయిస్తే రాజ్యాన్ని భోజిస్తావు, అలా మరణిస్తే స్వర్గానికి పోతావు అనే మాట అన్నాడు. ఆ మాటనే ఈ రోజున ఇరానీయులు ప్రజలు స్ఫూర్తిగా తీసుకున్నారు, ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ రోజున వాళ్ళు మన భారతదేశంలో ఛత్రపతి శివాజీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఛత్రపతి శివాజీ గారు మన భారతదేశంలో ఆ రోజుల్లో గెరిల్లా యుద్ధం చేశారు. ఆ గెరిల్లా యుద్ధాన్నే ఇప్పుడు ఇరాన్ చేస్తుంది. ఒక చోట నుండి కొండల్లోని, లోయల్లోని, భూగృహాల్లో ఉండి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరు మనకి? ఇరాన్లకి ఇన్స్పిరేషన్ మన మహాభారతంలో భగవద్గీత, అలాగే మన భారతదేశంలో గొప్పగా ఈ రోజున ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని ఉంది, బొంబాయిలోనే ఎక్కడో ఉంది. అది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని యుద్ధం చేస్తున్నారు. ఈ 2 రోజులు కూడా ఇరాన్ ప్రజలు, అరబ్ దేశాల్లోని అన్ని దేశాల ప్రజలు కూడా ఈ 2 రోజులు యుద్ధాన్ని ఆఫ్ చేసి చక్కగా రేపు చేసుకునే పవిత్ర రంజాన్ని ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులు, అలాగే మహిళలు, బాలబాలికలు, పసిపాపలు అందరూ కూడా, మన భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా నా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రపంచంలో ఉన్న ఈ భూమండలాన్ని స్వర్గధామంగా మలుచుకుంటారని ఆశిస్తూ బాత్ పార్టీ శేషు మరొక్కసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుస్తూ అనంతకోటి నమస్కారాలు చేస్తూ పాదాభివందనం చేస్తూ ఈ భూమండలాన్ని స్వర్గధామంగా చేసుకోండి. మీ అందరూ కూడా హింసావాదం ఎప్పుడూ పనికిరాదు. మన 2600 సంవత్సరాల కింద గౌతమ బుద్ధుడు చెప్పాడు, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, అహింసో పరమో ధర్మ. ఏ పవిత్ర గ్రంథం చెప్పినా అహింసా విధానాన్నే చెప్పారు. కాబట్టి మన ముస్లిం సోదరులు, అరబ్ దేశంలో ముస్లిం సోదరులు, అలాగే ఇరాన్ దేశాలు, అన్ని దేశాలు కూడా ఈ 2 రోజులు కూడా యుద్ధం మాని రేపు వచ్చే రంజాన్ పండుగని అత్యంత మహోన్నతంగా జరుపుకుంటారని మరొక్కసారి ఆశిస్తూ బాత్ పార్టీ శేషు అనే అనంత కోటి నమస్కారాలతో, పాదాభివందనాలతో నమస్కరిస్తూ జై హింద్.